न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूय अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते హన్యమానే శరీరే. అంటే ఆత్మ ఎప్పుడూ జన్మించదు, చావదు. ఇది గతంలో లేకపోయినదేం కాదు, భవిష్యత్తులో ఉండదు అన్నదేం కాదు. ఇది అజన్మ, నిత్యం, శాశ్వతం, పురాతనమైనది. శరీరం హతమవుతున్నప్పుడు కూడా ఈ ఆత్మ హతమవ్వదు. ఇవాళ మనము వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొఫౌండ్ ట్రూత్స్ ఆఫ్ భగవద్గీత గురించి తెలుసుకుందాం. అదే ద ట్రూ సెల్ఫ్, the Atman, a truth that can transform fear into peace, confusion into clarity. మనము ఈ శరీరం కాదు, మనము ద ఎటర్నల్ సెల్ఫ్, ద ఆత్మాన్, అంటే ద నిజమైన ఆత్మస్వరూపం. దానికి అర్థం ఏమి అంటే ద సెల్ఫ్ ఈజ్ నెవర్ బోర్న్ నార్ డస్ ఇట్ ఎవర్ డై. ఇట్ హ్యాస్ నెవర్ కమ్ ఇన్ టు బీయింగ్ అండ్ విల్ నెవర్ సీజ్ టు బీ. ఇట్ ఈజ్ అన్బోర్న్, ఎటర్నల్, ever existing and ancient. It is not destroyed when the body is destroyed. The illusion of identity. మనం ఎప్పుడు మన గురించి మనం ఇలా పరిచయం చేసుకుంటూ ఉంటాం. ఐఎమ్ ఎ స్టూడెంట్, ఐఎమ్ ఎ డాక్టర్, ఐఎమ్ ఎ మదర్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ వీక్, ఐఎమ్ అన్సక్సెస్ఫుల్ ఆర్ ఐఎమ్ సక్సెస్ఫుల్ అని. బట్ దీస్ ఆర్ జస్ట్ రోల్స్, నాట్ రియాలిటీ. మనం ఎలాగైతే బట్టలు వాడి వదిలేస్తామో మన శరీరంలో కూడా మన ఆత్మ మన శరీరాన్ని వాడుకొని వదిలేస్తూ ఉంటుంది. కృష్ణుడు అర్జునుడితో ఏం చెప్తాడంటే, యాజ్ అ పర్సన్ డిస్కార్డ్స్ worn out clothes and puts on new ones, so the soul discards a worn out body and takes a new one. The Atman, your true self, is not your face, not your achievements, not even your thoughts. It is the unchanging awareness behind all of it. అంటే నిజమైన ఆత్మస్వరూపం. కృష్ణ మన సెల్ఫ్ ని, మన ఆత్మాన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తాడంటే, ఇది ఎలాంటి వెపన్స్ తోనూ డిస్ట్రాయ్ చేయబడింది కాదు. ఇట్ కెనాట్ బి బర్న్ బై ఫైర్. ఇది వాటర్ తో వెట్ చేయబడింది కాదు. ఆర్ ఇట్ కెనాట్ బి డ్రైడ్ బై విండ్. ఎందుకు అంటే ఇది ఒక మెటీరియల్ కాదు. ద ఆత్మాన్ ఈస్ ప్యూర్ కాన్షియస్నెస్. ఇది అన్టచ్డ్ బై టైమ్, డిసీజ్ ఆర్ డెత్. మన జాయ్స్ వెనక, మన సారోస్ వెనక, మన విక్టరీస్ వెనక, మన డిఫీట్స్ వెనక ఉండే ట్రూ విట్నెస్. దీనికి బిగినింగ్ లేదు, ఎండ్ లేదు. ఇది ద ఎటర్నల్ ప్రెజెన్స్. ఇట్ ఈస్ ద రియల్ యూ. హౌ టు ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్. ఇది జస్ట్ థియరీ మాత్రమే కాదు, ఇట్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్. కానీ దీని లాజిక్ తో కాదు, ఓన్లీ త్రూ అవేర్నెస్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద ట్రూ సెల్ఫ్. ఒక నిశ్శబ్దమైన ప్లేస్ లో కామ్ గా కూర్చొని మన థాట్స్ ని మనము గమనిస్తూ ఉండాలి. వాచ్ యువర్ థాట్స్ యాజ్ దే అరైజ్ అండ్ ఫాల్. రియలైజ్ దట్ ఐఎమ్ ద వన్ వాచింగ్ మై థాట్స్. మనము సముద్రం పైన ఎగసే అలలాగా కనుండే థాట్స్ కాదు, సముద్రం లోపల ఉండే స్టిల్ వాటరే మనము. దిస్ రియలైజేషన్ ఈజ్ నాట్ ఎ బిలీఫ్, ఇట్స్ ఎ డైరెక్ట్ ఇన్సైట్. It brings peace that no external success ever can. What changes when you know this? మనం ఈ ట్రూ సెల్ఫ్ ని తెలుసుకోవడం వల్ల మనం ఏం చేంజ్ చేయగలము? ఫియర్ ఆఫ్ డెత్ ఫేడ్స్ బికాస్ ద సెల్ఫ్ కెనాట్ డై. మన ఈగోస్ మటుమాయం అవుతాయి. ఈగోస్ బికమ్స్ లైటర్ బికాస్ వీఆర్ నాట్ జస్ట్ దిస్ పర్సనాలిటీ. మనకు ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే వీఆర్ rooted in something beyond emotion. So we begin to live with more compassion, more clarity and more courage. Enduku ante your identity is no longer fragile. Mana identity just mana studies o mana chese work o mana success o mana failure o kaadu. Mana identity, it's beyond our success and failures. It's beyond our education and beyond our profession. మనము ఎవరి ఒపీనియన్ వల్లనో, ఎవరి ఇన్సల్ట్ వల్లనో, ఎవరి ప్రైజ్ వల్లనో మనము ఇన్ఫ్లుయెన్స్ చేయబడం. వి స్టాండ్ స్టడీ లైక్ ద స్కై వాచింగ్ ద క్లౌడ్స్ కమ్ అండ్ గో. సో ఇవాళ మీ హృదయం మీద చేయి వేసుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. హూ ఆమ్ ఐ రియల్లీ? నేను ఈ పాసింగ్ స్టోరీయా లేకపోతే
ఒక సైలెంట్ విట్నెస్ ఆఫ్ ఆల్ దిస్. మనము కృష్ణుడు చెప్పినట్టు వీఆర్ నాట్ ద డూయర్. మనం చేసే వాళ్ళం మనం కాదు. ఈ శరీరం మనం కాదు. వీఆర్ నాట్ ద బాడీ, వీఆర్ నాట్ ద మైండ్. ఈ ఆలోచనలు కూడా మనం కాదు. వీఆర్ ద ట్రూ సెల్ఫ్, ఎటర్నల్, ప్యూర్ అండ్ ఫ్రీ, ద ఆత్మన్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మనము ద ఈక్వానిటీ గురించి తెలుసుకుందాము. హౌ టు రిమైన్ బ్యాలెన్స్డ్ ఇన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్, జాయ్స్ అండ్ సారోస్. Until then, stay rooted in your true nature. You are true light, you are eternal, you are free.